మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. 6 పదులు దాటితే ఏం చేస్తారు? రామకోటి రాసేందుకు రెడీ అయిపోతారు. కానీ నేను మాత్రం ప్రేమకోటి రాస్తానంటున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్. అది కూడా ముచ్చటగా మూడో ముద్దుగుమ్మతో. ఇంతకీ అమీర్ తన లేటెస్ట్ లవ్ కహానీ గురించి ఏమంటున్నాడో చూసేద్దామా? అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ఈ జోడీ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉందంటూ ఊదరగొట్టింది మీడియా. అయితే 6 పదుల్లో పడ్డ అమీర్ మనసు మళ్లీ లవ్ వైపు లాగడమేంటా అని అనుకున్నారంతా. సరిగ్గా అది అనుకున్నాడట అమీర్ కూడా. ఈ ఏజ్ లో అసలిలా అవుతుందనుకోలేదని, తనకు తగ్గ పర్ఫెక్షనిస్ట్ మళ్లీ దొరుకుతుందనుకోలేదని, కానీ బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ ని కలిసాక తనకు సరైన జోడీ అని ఫిక్స్ అయ్యానని, అదంతా తన అదృష్టం అంటూ అసలు విషయం చెప్పేస్తున్నాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. ఇక పనిలో పనగా తన ఎక్స్ వైఫ్స్ అయిన రీనా దత్తా, కిరణ్ రావులు కూడా చాలా మంచోళ్లని, ఇప్పటికీ మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పడమే ఇక్కడ మ్యాజిక్. మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అయినప్పటికీ రీనా, కిరణ్లను కలుస్తూ ఉంటానని, ఇప్పుడు గౌరీ యాడ్ అయిందని, వీళ్లంతా నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తారని, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా కుటుంబంగా మాత్రం కలిసి ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు అమీర్. మొదటిసారి 1986లో రీనా దత్తాని పెళ్లాడిన అమీర్ 2022లో డివోర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్న అమీర్ 16 ఏళ్ల తర్వాత 2021లో తెగతింపులు చేసుకుని తాజాగా ఇప్పుడు గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇక ఇప్పటికీ గౌరీకి 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. చూడాలి మరి అమీర్ మనసు మూడో లవ్ స్టోరీ దగ్గరే ఆగుతుందా లేక మరింత ముందుకి పరిగెడుతుందా? For more videos like this, subscribe Big TV channel.